హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కోమ్లీస్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి మార్నింగ్ నేను లేచిన దగ్గర నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు నా రొటీన్ ఎలా ఉంటుందో నేనైతే షేర్ చేసుకుంటున్నాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ కనుక చూసినట్లయితే నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నాకైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను కదా. యూట్యూబ్ పెట్టిన కొత్త రూల్స్ వల్ల నాకైతే చాలా అవసరం ఉంటుందన్నమాట మీరు చూడడం. అందుకని చెప్పేసి అడుగుతున్నాను అనమాట. లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. మీరు చూడడం వల్ల నాకైతే వాచ్ అవర్స్ అయితే యాడ్ అవుతాయి. ఎవ్రీడే నా మార్నింగ్ అయితే 6 o'clock అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి బయటకైతే వస్తాను. ఇప్పుడు మేము ఉంటున్న ఇంటికైతే 2 వాకిళ్ళు అయితే ఉంటాయి. ఉత్తరం వాకిలి అలాగే తూర్పు వాకిలి. 2 సైడ్లు అయితే ఊడ్చేసి నీట్గా తుడిచేస్తాను. అలాగే ముగ్గు కూడా పెట్టేస్తాను 2 సైడ్ల గడపల దగ్గర. ఇంకైతే ముగ్గు వేసేటప్పుడైతే వీడియో షూట్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఇక్కడ వచ్చేసి మా వైట్ టైల్స్ కదా, ముగ్గు వేసినప్పుడు షూట్ చేయడానికి నాకే కనిపించదు ముగ్గు వేసేటప్పుడు. ఇంకా వీడియోలో ఏం కనిపిస్తుందిలే అని చెప్పేసి నేనైతే షూట్ చేయట్లేదు. ఇంకా ముగ్గు అయితే ఆరిపోయిన తర్వాత అయితే బాగా కనిపిస్తుంది. ముందు వైట్ టైల్స్ కదా, అందుకని వేసేటప్పుడు అయితే అసలు నాకే సరిగ్గా గీత అనేది కనిపించదు. చూసుకుంటూ వేయాల్సి వస్తుంది. ఇంకా ముగ్గు వేయడం అయిపోగానే నేనైతే కిచెన్లోకి అయితే వచ్చేసాను. తర్వాత ఫస్ట్ అయితే ఇంకా పొయ్యి మీద హాట్ వాటర్ అయితే పెట్టేస్తున్నాను. ఈ మధ్య పిల్లలు కూడా మాకు హాట్ వాటర్ ఇవ్వని అనేసి అడుగుతున్నారు మార్నింగ్ లెగవగానే. వాళ్ళకు కూడా అలవాటు చేస్తున్నాను అనమాట చిన్నగా. మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ తాగడం వల్ల మనకైతే చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా, అలాగే మలబద్ధకం అలా మోషన్ ఫ్రీగా అవ్వకపోయినా కూడా మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ తాగితే అవైతే తొందరగా అయితే తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. చాలా యూజ్ అయితే ఉంటుంది హాట్ వాటర్ వల్ల. నేను తాగుతూ ఉంటాను కదా, నన్ను చూసి ఇంకా పిల్లలు కూడా అలవాటు చేసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి రైస్ కూడా కడిగి పెట్టేస్తున్నాను. కడిగి పెట్టేసి ఇంకా అవైతే నానబెడతాను అనమాట నేను డైలీ కొంచెం సేపు అన్నా. ఇంకా అవైతే నానతాయి. ఈలోపు అయితే వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకోవచ్చులే అని చెప్పేసి ఫస్ట్ అయితే రైస్ కడుగుతున్నాను. ఇవైతే మేము ఊరు నుంచి తెచ్చుకునే ఏం కాదు, ఇక్కడే తెచ్చుకుంటున్నాము. అంతకుముందు అయితే ఊర్లో నుంచి రైస్ అయితే తీసుకొచ్చుకునే వాళ్ళము. ఇప్పుడైతే ఇంకా అక్కడి నుంచి తెచ్చుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది పిల్లలతో పాటు. అందుకని చెప్పేసి ఇక్కడే కొనుక్కుంటున్నాము. ఇంకా ఇక్కడైతే ఎసురు పెట్టేసి మూత పెట్టేసి పక్కన అయితే పెట్టేసాను. మనం కుక్ చేసుకునే రైస్ ఏదైనా కానీ మనం కనుక కొంచెం సేపు నానబెట్టి కనుక వండినట్లయితే రైస్ అయితే మనకు చాలా పొడిగా అయితే వస్తుంది, తేమ ఏమి లేకుండా. ఇలా రావడం వల్ల మనం బాక్స్లో పెట్టిన రైస్ అయితే మధ్యాహ్నానికి కూడా పాడైపోదు. మనం కనుక మెత్తగా వండినట్లయితే రైస్ మధ్యాహ్నానికే కొంచెం స్మెల్ రావడం, అట్లా నీరు పట్టేయడం అట్లా అయితే ఉంటుంది. అందుకని నేనైతే కొంచెం సేపు అయితే నానబెడతాను. ఇంక ఇక్కడ వచ్చేసి వెజిటబుల్స్ అయితే తీసుకొచ్చేసాను, కర్రీకి అయితే కట్ చేసుకుందాం అని చెప్పేసి. ఈరోజైతే నాకు ఆశ్చర్యం వేసింది. నైటు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూశారు పిల్లలు. ఇంకా వంకాయలు అయితే ఉన్నాయి అన్నమాట ఎదురుగా. మొన్న ఒకరోజు వాళ్ళ డాడీ కోసం అని చెప్పేసి వంకాయలు అయితే ఉండే. మా ఇంట్లో అయితే వంకాయలు ఎవరు ఎక్కువగా తినరు, మా వారు మాత్రం మంచిగా తింటారనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఆయన కోసమే ఒకరోజు అయితే నైట్ వండాను అనమాట, ఫ్రై చేశాను. ఆ రోజైతే మా పెద్ద పాప దేవశ్రీ అయితే కొంచెం తింది, టేస్ట్ చేసింది వేసుకొని. ఇంకా ఆ రోజు చాలా నచ్చిందంట, అందుకని చెప్పేసి మళ్ళీ వేసుకొని తింది. ఇంకా రాత్రి ఫ్రిడ్జ్లో వంకాయలు చూడంగానే అమ్మ రేపు మార్నింగ్ వంకాయ ఫ్రై చేయమ్మా, నేను బాక్స్లోకి అదే తీసుకెళ్తానని చెప్పింది. అమ్మ నువ్వేనా అడుగుతుంది, ఇంతకుముందు వంకాయ అంటే ఏడ్చేదానిగా అంటే, లేదు మొన్న చేసావు కదా అది చాలా బాగుంది అలాగే చేయమ్మా, టమాటా లేకుండా వంకాయ ఫ్రై చేయమ్మా అనేసి అడిగింది. సరే అమ్మ నువ్వు అడిగినా చేయకుండా ఉంటాను, మీరు తింటవేగా నాకు కూడా కావాల్సిందని చెప్పేసి చేస్తానని చెప్పాను. ఇంక ఇక్కడ వచ్చేసి కర్రీలోకి అని చెప్పేసి వంకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. వంకాయలు కట్ చేసుకొని మనం అయితే సాల్ట్ వాటర్లో అయితే వేసుకోవాలి, లేకుంటే అవైతే బ్లాక్గా అయిపోతాయి, కండ్రెక్కుతాయి అంటారు కదా, అట్లా వచ్చేసి చేదైతే వచ్చేస్తాయి అంట. ఇంకా కట్ చేసుకుంటేనే ఒక పక్కన అయితే ఉప్పు వేసుకొని వాటర్ అయితే పెట్టుకున్నాను, అందులోకి అయితే వేసుకుంటున్నాను. ఇంకా వంకాయలులో మనకైతే పురుగులు అయితే ఉంటాయి అన్నమాట ఎక్కువ. అందుకని చెప్పేసి జాగ్రత్తగా చూసి అయితే కట్ చేసుకోవాలి వంకాయలను ఎప్పుడు కట్ చేసుకున్నా కూడా. ఇంకా కట్ చేయడం అయితే అయిపోయింది. దానికైతే తిరగమాత అయితే పెట్టేస్తున్నాను. దానికోసం అయితే స్టవ్ మీద అయితే ఒక కడాయిని అయితే పెట్టేసుకొని దానిలోకి అయితే కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంక ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు అయితే నేను అయితే ఆనియన్ని అలాగ పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ని అయితే మంచిగా వాష్ చేసుకోవాలి మనం ఎప్పుడు కుక్ చేసుకున్నా కూడా. దాని మీద అయితే బ్లాక్గా ఉంటుంది కదా, దానివల్ల అయితే ఇప్పుడు క్యాన్సర్ వస్తుందని చెప్తున్నారు. ఇంకా ఈ మధ్య ఏంటో ఏది విన్నా కూడా క్యాన్సర్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇది చేస్తే క్యాన్సర్ వస్తుంది, అది చేస్తే క్యాన్సర్ వస్తుందని. ఇంకా ఏది చేయాలన్నా కూడా భయం వేస్తుంది.
ఇంకా ఇక్కడైతే ఫాస్ట్గా అయితే కట్ చేస్తున్నాను. ఇంక ఇవి కట్ చేసేలోపు ఆయిల్ అయితే హీట్ అయ్యింది. పోపు దినుసులు అయితే యాడ్ చేశాను. కరివేపాకు అయితే మర్చిపోయాను. ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్ళేసి కరివేపాకు అయితే తెచ్చేసాను. కరివేపాకునైతే నేను ఒక డబ్బాలో అయితే వేసి స్టోర్ చేసుకుంటాను. ఇంకా ముందైతే వాష్ చేయను కరివేపాకుని. వాష్ చేస్తే ఏంటంటే నిల్వ ఉండదన్నమాట. ఇంతకుముందు వాష్ చేసి ఎండబెట్టేదాన్ని. ఇప్పుడు కొంచెం ఎండలు అయితే ఎక్కువగా ఉంటున్నాయి కదా, అలా ఎండబెడితే కరివేపాకు మొత్తం డ్రై అయిపోతుంది. అందుకని చెప్పేసి ముందైతే స్టోర్ చేసుకొని తర్వాత వాడుకునేటప్పుడు అయితే వాష్ చేసుకుంటున్నాను. ఇక్కడ 2 వంకాయలు అయితే పక్కన అయితే ఉండిపోయినాయి, చూసుకోలేదు. వాటిని కూడా అయితే కట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఇవాళ అయితే వంకాయ కర్రీ చేస్తున్నాను కదా, మా తమ్ముడైతే అసలు తినడన్నమాట. అందుకని చెప్పేసి వాడి కోసం అని చెప్పేసి ఎగ్ పోల్ట్ అయితే వేస్తున్నాను. దానికోసం అయితే ఆనియన్స్ కట్ చేసుకొని వాటర్లో వేసుకుంటున్నాను. ఒకటి అట్లా కట్ చేయాలంటే అంత ఇబ్బంది ఉండదు, కానీ ఎక్కువ ఆనియన్స్ కట్ చేయాలంటే నాకైతే కళ్ళంబడి వాటర్ వచ్చేస్తాయి. ఇంకా కొంచెం సేపు అయితే వాటర్లో వేసి ఉంచితే ఇంకా అట్లా కళ్ళంబటి వాటర్ అయితే రావన్నమాట. అంత పవర్ అయితే ఉండదు. అందుకని చెప్పేసి అలా అయితే వేస్తున్నాను. నేను కట్ చేసేటప్పుడే ఒక కవర్ అయితే పెట్టుకుంటాను. వచ్చిన వేస్ట్ మొత్తం దానిలోకి అయితే యాడ్ చేసేసుకుంటాను ఎప్పటికప్పుడు. అట్లా చేసుకోవడం వల్ల కిచెన్ అయితే కొంచెం నీట్గా ఉంటుంది. ఒక 5 మినిట్స్ అలా వాటర్లో ఉంచేసినాక ఆనియన్స్ని అయితే చిన్న చిన్నగా అయితే కట్ చేసేసుకుంటున్నాను. మొత్తం ఆనియన్స్ అన్నీ కట్ చేసుకునేలోపు ఇక్కడ వంకాయ కర్రీలోకి అయితే ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి. వాటిలోకి అయితే వంకాయలు అయితే యాడ్ చేసేస్తున్నాను. నేను ఈ వంకాయ ఫ్రైని అయితే చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేస్తాను. ఎక్కువ మసాలాలు అలాంటివి ఏమి యాడ్ చేయను అనమాట. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్టే కొంచెం లాస్ట్లో అయితే యాడ్ చేస్తాను. ఇప్పుడైతే వంకాయ ముక్కలను అయితే యాడ్ చేసేస్తున్నాను కదా. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత వాటర్ చూడండి, వంకాయ ముక్కలు వేసిన వాటర్ చూడండి ఎంత నల్లగా ఉన్నాయో. మనం వాటర్లో కనుక వేయకపోతే ముక్కలు కూడా ఇలాగే అయిపోతాయి. ఇప్పుడైతే దానిలోకి అయితే కొంచెం అంత పసుపు, అలాగే కొంచెం అంత సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. మనకు వంకాయ కర్రీలోకి అయితే ఎక్కువ సాల్ట్ ఏం పట్టదు, లైట్గా పడుతుంది అనమాట. చూసేసుకోవాలి, లేదంటే ఎక్కువ ఉప్పు అయితే అయిపోతుంది, మనం తినలేము. తర్వాత కారం కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి అయితే మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. అది కలిపి పెట్టేసి ఇక్కడైతే మిగిలిన ఆనియన్స్ కూడా కట్ చేసేసుకుంటున్నాను. వాటర్ అవి ఉన్నాయి కదా వాటిని అయితే పారబోసేసాను. తర్వాత అయితే ఈ కర్రీని అయితే వెనక్కి పెట్టేసి ఎగ్ కర్రీ కోసం అని చెప్పేసి బాండీ పెట్టేశాను. ఈ లోపైతే అన్నం అయితే పొంగొచ్చేసింది. మూత తీసేసి సిమ్లో అయితే పెట్టేశాను. ఎగ్ కర్రీకి కూడా ఆయిల్ అయితే వేసేసాను. మనం వంకాయ కర్రీ అయితే మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది అనమాట. మనం వాటర్ అయితే ఏం యాడ్ చేయం కదా. వంకాయ కర్రీ కుక్ చేయడానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టదు. ఒక 5 to 6 మినిట్స్లోనే వంకాయ కర్రీ అయితే మనకి తొందరగా అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఎగ్ కర్రీ కోసం అని చెప్పేసి పోపు అయితే పెట్టేస్తున్నాను. ఇది ఐస్ క్రీమ్ డబ్బా కాదండి, దీనిలోనే నేనైతే కరివేపాకు స్టోర్ చేసుకుంటున్నాను. తర్వాత అయితే కరివేపాకును కూడా వాష్ చేసుకొని వచ్చి యాడ్ చేసుకున్నాను ఎగ్ కర్రీలోకి. ఇక్కడైతే రైస్ని చూస్తున్నాను, ఇంకొంచెం వాటర్ అయితే ఉందన్నమాట, సిమ్లో పెట్టేశాను. నిన్నైతే నేను ఎటువంటి బ్యాటర్స్ అయితే ప్రిపేర్ చేయలేదు టిఫిన్ కోసం అని చెప్పేసి. రోజు దోశలు ఇడ్లీలు ఏం తింటారులే అని చెప్పేసి అప్పుడప్పుడైతే నేను ఉప్మా, అలాగే కొంచెం ఒక్కొక్క రోజు పులిహోర అలాగైతే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఈరోజు వచ్చేసి సింపుల్గా గోధుమ ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానిలోకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నిటిని అయితే కట్ చేసుకుంటున్నాను. మా పిల్లలు అయితే ఉప్మాని అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు, కానీ మా వారే ఎందుకో చాలా కష్టంగా అయితే తింటారనమాట ఉప్మా వచ్చేసి. ఈ గోధుమ రవ్వ ఉప్మా అంటే కొంచెం అట్లా తింటారు, కానీ సేమియా ఉప్మా అంటే అస్సలు తింటారనమాట. కానీ మా పిల్లలకేమో సేమియా ఉప్మా అంటే చాలా ఇష్టం. ఇది కూడా వాళ్ళు బాగానే తింటారు. అందుకని చెప్పేసి ఈరోజు అయితే రెండు కొంచెం అది కొంచెం ఇది కొంచెం అయితే మిక్స్ చేసి ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడైతే వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. దానిలోకి అయితే లాస్ట్లో కొంచెం అంత కొత్తిమీర వేసి స్టవ్ అయితే ఆఫ్ చేశాను. వెనకమాల రైస్ కూడా కుక్ అయిందనమాట. స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. ఇక్కడ వచ్చేసి ఎగ్ కర్రీ అయితే మిగిలింది, దాన్ని అయితే అటు సైడ్ పెట్టేసి ఉప్మాకి అయితే పోపు అయితే పెట్టేస్తున్నాను. ఈ ఉప్మాలో కూడా మా పెద్ద పాపకేమో పల్లీలు, పచ్చెనపప్పు ఇవైతే ఎక్కువ కావాలి, మా చిన్న పాపకేమో క్యారెట్ కావాలి. ఎవరు కావాల్సిన వాళ్ళు అయితే ఏరుకొని తింటారనమాట. ఇష్టం లేని వాళ్ళు పక్కన వేసుకుంటారు ఒక్కొక్కళ్ళకి. ఇక్కడ వచ్చేసి ఎగ్ కర్రీలోకి అయితే ఎగ్స్ అయితే క్లీన్ చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఎగ్స్ అయితే కంపల్సరీ కడుగుతానని చెప్పేసి, అందుకే కడిగేస్తున్నాను. 3 days నుంచి అయితే డస్ట్బిన్ అతను రాలేదనమాట, ఈరోజు వచ్చాడు. మొత్తం కలిపి ఒక కవర్లో అయితే వేసేస్తున్నాను. డస్ట్బిన్లో అయితే పట్టదులే అని చెప్పేసి ఇన్ని రోజులు కవర్ అయితే పెట్టేశాను. తర్వాత అది కూడా వేసేసి ఫాస్ట్గా అయితే పైకి వచ్చేసాను. ఈ లోపైతే మా తమ్ముడు అయితే కర్రీ అవి తిప్పుతూ ఉన్నాడనమాట. ఎగ్ కర్రీ కూడా అయిపోయింది. కొత్తిమీర వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేశాను.
ఇంక ఇక్కడ ఉప్మాలోకి అయితే ఎసురు పోసేసి టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసాను. ఇంకా కర్రీస్ అవన్నీ అయితే ఇటు సైడ్ పెడుతున్నాను. ఎసరు కాగేలోపు బాక్స్లో అయితే సర్దేద్దామని చెప్పేసి. ఈరోజు పిల్లలకి స్నాక్స్లోకి అయితే క్యారెట్ కీరా అయితే పెట్టేశాను. అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లోకి మాత్రం అన్నం ఆరబెట్టేసి కలిపి పెట్టేస్తాను అనమాట. మళ్ళీ వేడి వేడిది పెట్టానంటే ఇంకా చెమ్మ వచ్చేస్తుంది, స్మెల్ వస్తుందని చెప్పేసి ఇంకా ఆరబెట్టే పెడతాను. ఇంకా రవ్వ అయితే పోసేసాను అనమాట, ఎసురు కాగింది. ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేసేసి ఇక్కడ జల్లు అయితే వేస్తున్నాను. పెద్ద జల్లు అయితే ఫాస్ట్గా అయిపోతాయి, కానీ ఈ చిన్న జల్లే చాలా టైం పట్టేస్తాయి. ఓ పక్క వేస్తూ ఉంటే ఓ పక్కన ఊడిపోతూ ఉంటాయి అన్నమాట, జల్లోకి రావు. ఇంక ఈరోజు అయితే కొంచెం లేట్ అయింది, అందుకని చెప్పేసి జల్లు వేస్తాను, టిఫిన్ పెట్టేశాను. లేదంటే ముందు టిఫిన్ పెట్టి తర్వాత అయితే జల్లు వేసేదాన్ని. ఇంకా ఫాస్ట్గా అవ్వాలని చెప్పేసి ఇంకా టిఫిన్ పెట్టేసి ఒకసారి పక్కన కూర్చొని జల్లు అయితే వేస్తున్నాను. ఈరోజు అసలు మా జాను వల్లే లేట్ అయ్యింది. తనైతే లెగవమంటే లెగవట్లేదు. చాలాసేపు అయితే బతిలాడాను లెగవమని. ఇంక అప్పుడైతే లెగిసి వచ్చింది. ఎందుకో మరి పాపం అలసిపోతుందేమో స్కూల్లో, ఇంకా లెగవమంటే అస్సలు లేకలేదు. ఇంకా వీళ్ళైతే రెడీ అయ్యేసి బయలుదేరారనమాట స్కూల్కి. ఇంకా వాళ్ళిద్దరే వెళ్తున్నారు పక్కనేనండి. ఒక 2 మినిట్స్ అయితే స్కూలు, ఇంకా వాళ్ళే వెళ్తున్నారు మార్నింగ్ మాత్రం. ఇంకా సాయంత్రం వచ్చేటప్పుడు మాత్రం స్కూల్ నుంచి పంపించరు వాళ్ళు, ఇంకా మేమే వెళ్ళి తీసుకొస్తాము. ఇంకా పెద్ద పాప చూడండి ఎంత ఫాస్ట్గా తీసుకెళ్తుందో చిన్న పాపని. ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్తుంది, ప్రేయర్ అవుతుంది రా అని చెప్పేసి. ఇంకా నేనైతే వాళ్ళు వెళ్ళిన దాకా ఇంకా అక్కడైతే నుంచొని చూస్తూ ఉంటానన్నమాట. ఇంకా వాళ్ళు వెళ్ళంగానే ఇంట్లోకి వచ్చేసి ఇంకా చిన్నగానైతే లేపుతాను. వాడినైతే ముందే లేపను అనమాట. వాళ్ళని లేపితే నా పని అయితే చేసుకొనివ్వడు, అందుకని చెప్పేసి వాళ్ళు వెళ్ళాకైతే ఇంకా నిద్ర అయితే లేపేస్తాను. ఇంకా వాడికి కూడా టిఫిన్ అది పెట్టేసి ఇంకా తర్వాత అయితే ఇల్లు అయితే శుభ్రం చేసుకుంటాను. ఇంకా ఇల్లు అయితే ఊడ్చేసి మాప్ అయితే పెట్టేస్తాను అనమాట. ఇంక ఈ వ్లాగ్ అయితే ఇంతటితో అయిపోయింది. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన వీడియోస్ చూస్తున్నట్లయితే నా ప్రీవియస్ వ్లాగ్స్ కూడా ఒకసారి చెక్ చేసి మీకు గనక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకైతే ఉంటా, మరి మరో వ్లాగ్తో అయితే కలుసుకుందాము. బాయ్ బాయ్.